తెలంగాణలోని నిజామాబాద్లో ఏకైక ఆమ్చూర్ మార్కెట్. నిజామాబాద్ మార్కెట్ యార్డ్కు సుమారు 10 జిల్లాల నుంచి ఆమ్చూర్ తరలిస్తారు. ప్రతిరోజు 1000 బస్తాల ఆమ్చూర్ వస్తుంది. ప్రతి సీజన్లో సుమారు 10,000 క్వింటాల ఆమ్చూర్ విక్రయాలు జరుగుతాయి. అయితే అకాల వర్షాల ఆమ్చూర్ రైతులను ఆగం చేశాయి. పంట చేతికి వచ్చే సమయంలో అకాల వర్షాలు మామిడి రైతును కోలుకలని దెబ్బతీస్తున్నాయి. దిగుబడి రాక ఆశించిన ధరలు లేక మామిడి ఆమ్చూర్ రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. కనీసం మద్దతు ధర రాక పెట్టిన పెట్టుబడి కూడా గిట్టుబాటు కావటం లేదంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. వర్షాలు ఆమ్చూర్ రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ప్రతి ఏటా 10,000 టన్నులకు పైగా ఆమ్చూర్ నిజామాబాద్ మార్కెట్కు తరలించేవారు. కానీ ఈసారి సీజన్ అయిపోతున్నా కనీసం ఇప్పటి వరకు 5,000 టన్నుల ఆమ్చూర్ కూడా రాని పరిస్థితి. ఎందుకంటే అకాల వర్షాలు తీవ్రంగా రైతులను నష్టపరిచాయి. మామిడి కాయలు కోత ఉన్నటువంటి సమయంలో అకాల వర్షాలు కురవడంతో పూర్తిగా నేలరాలిపోయింది. అయినప్పటికీ ఆ మామిడికాయలను తరిగించి ఆరబెట్టే సమయంలో కూడా వర్షాలు రావడంతో పూర్తిగా ఆమ్చూర్ అనేది ఇలా మాడిపోయినటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూడవచ్చు. ఆమ్చూర్ ఫైన్ క్వాలిటీ ఉంటేనే ఆమ్చూర్కి మంచి ధర వస్తుంది. కానీ ఇలా అకాల వర్షాలతో చెడిపోవడంతో రైతులకు ధర కూడా రాని పరిస్థితి. ఫైన్ క్వాలిటీ మనం చూడాలంటే ఈ విధంగా ఉంటుంది. ఈ తెల్లగా ఉన్నటువంటి ఆమ్చూర్ దీన్ని ఫైన్ క్వాలిటీ అంటారు. ఈ విధంగా ఉండేదానికి మంచి ధర పలుకుతుంది. కానీ ఇక్కడ మనం ఎక్కువ శాతం చూస్తున్నట్టే పూర్తిగా ఈ విజువల్స్లో చూడవచ్చు, పూర్తిగా వర్షానికి తడిసి ఖరాబ్ అయినటువంటి పరిస్థితులే ఇక్కడ కనిపిస్తున్నాయి. నిజామాబాద్ మార్కెట్ తెలంగాణలోనే ఆమ్చూర్కు నిజామాబాద్ మార్కెట్ ఒకటే ఉంటుంది. 10 జిల్లాల నుంచి రైతులంతా ఇక్కడికి తరలి వచ్చి తమ ఆమ్చూర్ను విక్రయిస్తారు. అంటే ఇటు ఖమ్మం కావచ్చు, వరంగల్, నల్గొండ, కరీంనగర్, తెలంగాణలో ఉన్నటువంటి 10 జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చి వారంతా ఆమ్చూర్ను అమ్ముకుంటారు. కానీ ఈసారి ఆశించినంత దిగుబడి రాకపోవడంతో ధరనైనా బాగుంటుందేమో అని ఆశించారు రైతులు. కానీ ఇప్పటికీ ధర ఏమాత్రం లేదు అంటున్నారు. అసలు ఎంత ధర పలుకుతుంది, ఎంత ధర వస్తే వాళ్ళకు గిట్టుబాటు అవుతుంది అనేది మనతో పాటు రైతులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు అసలు ఎట్లా ఆమ్చూర్ను తీసుకున్నారు, ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి? నా పేరు రంజిత్ అండి. మేము మెదక్ జిల్లా నుంచి వచ్చినాము. మాకు మొత్తం మామిడికాయ రేట్ అనేది లేబర్తో అవసరం లేదు, లేబర్తో సహా 30 వస్తుంది. 30,000కు టన్ను పడుతుంది. మాకు ఇక్కడికి వచ్చేసరికి మాకు 30,000, 29,000 ఇట్లా పడుతున్నది. కాబట్టి మేము చాలా నష్టపోతున్నాము. పోయినసారి ధర వచ్చేసి పోయినసరికి ఈసారికి చాలా ఫరక్ ఉన్నది ధర. పోయినసరికి 35, 36 అట్లా నడిచి ఉన్న ధర ఈసారి 30, 31 దాటలేదు. మాకు ఇంత క్వాలిటీ ఉన్న మొన్న మొత్తం వర్షానికి మొత్తం నానిపోయింది. చాలా నష్టపోతున్నాము. ఇక మార్కెట్ వాళ్ళు ఏమైనా ధర పెంచితే మేము కొంచెం హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాం. ఈసారి అకాల వర్షాల వల్ల ఎట్లా ఉంది? చాలా లాస్లో ఉన్నాం. మా వచ్చిన రేట్ నుంచి మొత్తం మేము లాస్లోనే ఉన్నాము. ఏదో అంటే చేస్తున్నాము అంటే అడ్వాన్స్ మేము ఫస్ట్ తోటలు పట్టుకుంటామండి. తోటలు పట్టుకొని దానికి అడ్వాన్స్ ఇచ్చుట్ల దాన్ని అడ్వాన్సులు రిటర్న్ ఇవ్వరు వాళ్ళు. దాంతో ఏం చేయాలని అర్థం కాక తీసుకొచ్చి లాభం చేయాలని చేస్తున్నాం అంతే. 32 నుంచి 33, 34 డిగ్రీలు కొట్టే ఎండ 42, 43 కొట్టింది. అటువంటి సమయంలో ఆమ్చూర్ దందా మేము చేయగలుగుతున్నాం. కానీ మాకు గిట్టుబాటు ధర రాలేకపోతుంది. వర్షాలు పడుతున్నాయి, రాలిపోతుంది, నానిపోతుంది. ఈ మార్కెట్ నిజామాబాద్ తీసుకొచ్చిన లోపు మన సేట్లు ధర పెట్టలేకపోతున్నారు. మేము లాస్ అయిపోతున్నాం. పిల్ల పాపలు కానీ ఎవరు కానీ చిన్న పిల్లలు కానీ దందా చేస్తున్నాం. వానలు నానుతున్నాము, ఎండలు ఎండుతున్నాము. కానీ ఇక్కడ దాకా తీసుకొచ్చినా కానీ ఏం ఫాయిదా లేదు. మామిడి తోటను ఎకరాకు ఎంతగా తీసుకుంటారు మీరు? మామిడి తోటను 20 లక్షలు, 20 కోట్లు మినిమం. 20 లక్షలు, 20 కోట్లు. ఎందుకంటే పెద్ద తోటలు 100 ఎకరాలు ఉంటే 20 కోట్లు పెడుతున్నాం. అంటే సమాజానికి రాలిపోంగా మిగిలింది మేము తెస్తున్నాం. మేము డబ్బులు అయితే కట్టకే ముక్కుంటలేము, మమ్మల్ని ఇడిసపెడతలేరు. కానీ ఇక్కడ మాత్రము సేట్లు సరి అయిన ధర మాకు పెడతలేరు. అందువల్ల సరి అయిన రేటు పెట్టగలరని మనవి చేస్తున్నా. ఈ కవిత గారు మేడము ఆన్లైన్ ఏమంట చేసిందంటే మొత్తం మీద మేము లాస్ అవుతున్నాం. మన కవిత మేడం చేసి మొత్తము పంట లాస్ అయిపోయింది, మేము ఖరాబ్ అవుతున్నాం. మాకు యాక్చువల్గా ఒక 2-3 ఇయర్స్ కింద ఈనాం లేకుండే సార్. ఈనాం లేకున్నప్పుడు ఏంటి అంటే
సేట్లు వచ్చేది 3-4 అయినా సరే కానీ మా ముందరనే ధరలు నిర్ణయిస్తుండే. ఈయన వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళంతలో వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకి నచ్చిన రేట్ వేస్తున్నారు. అక్కడికి వెళ్ళి ఎవరైతే ఎక్కువ రేట్ వేస్తున్నారో వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్తున్నారు. ఏం సార్ ఇలా మాకు పడట్లేదు అంటే మీ ఇష్టం బాబు అని చెప్తున్నారు. సో మేము ఏం చేయలేకపోతున్నాం. ఎకరాకి ఎంత ఖర్చు వస్తుంది మీకు? మాకు అంటే టన్నులాగా తీసుకొస్తాం సార్ మేము. మాకు ఏది తోటల నుంచి టన్నులాగా తీసుకొస్తాం. టన్నుకు మనకు 28 to 29 పడుతుంది. అక్కడ నుంచి ట్రావెల్ ఛార్జెస్, లేబర్ ఛార్జెస్తో మాకు 30-31 దాకా పడుతుంది. ఇక్కడికి వచ్చేసరికి 30-31 నడుస్తున్నది. పోయినసారి 34, 35, ఒక్కొక్క 40 దాకా నడిచింది. కానీ ఈసారి మాత్రం చాలా ఆశాజనకంగా నడుస్తున్నాయి. దిగుబడి వేస్ట్ ఈసారి. నామకాస్ దందా చేస్తున్నాం అన్నట్టు. ఇది ఆమ్చూర్ రైతుల పరిస్థితి. తాము లక్షలు వెచ్చించి మామిడి తోటలు పట్టుకొని మామిడికాయ వచ్చే సమయానికి అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయామంటున్నారు. గతేడాది క్వింటాకు 40 నుంచి 42 వేల రూపాయలు ధర పలికింది. కానీ ఈసారి 30-31 వేలు కూడా ధర పలకడం లేదు. దీనివల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని చెప్పేసి ఆమ్చూర్ రైతులు అంటున్నారు. ఎందుకంటే ఒక క్వింటాకి దాదాపు 28 నుంచి 29 వేల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. కనీసం మాకు క్వింటాకు 35 నుంచి 40 వేలు ధర పలికితే తాము పడ్డ శ్రమకు కష్టానికి ఫలితం దక్కుతుంది. కానీ ఈ విధంగా మార్కెట్లో ధర ఉంటే తాము తీవ్రంగా నష్టపోతున్నామని చెప్పేసి రైతులు అంటున్నారు. ఈ అకాల వర్షాలు అయితే తమను పూర్తిగా నష్టపరిచేలా ఉన్నాయి. ఎందుకంటే పూర్తిగా ఇక్కడ ఆమ్చూర్ను చూడవచ్చు, దిగుబడి భారీగా తగ్గింది. ఎటు చూసినా ఆమ్చూర్ అంతా ఖరాబ్ అయినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. విజువల్స్లో ఇక నాసి రకంగా మారింది. ఎందుకంటే వర్షానికి తడిసి పూర్తిగా ఖరాబ్ అయినటువంటి పరిస్థితి. ఆమ్చూర్ అంటే ఇలా ఫైన్ క్వాలిటీ అంటే ఇలా ఉంటుందని చెప్పేసి రైతులు అంటున్నారు. దీనికి 40,000 రూపాయలు, ఇలాంటి రకానికి 40,000 రూపాయలు క్వింటాకు ధర పలుకుతుండేది పోయినసారి. కానీ ఈసారి ఈ ఫైన్ క్వాలిటీ ఉన్నా కానీ కనీసం 35,000 రూపాయల ధర కూడా రావట్లేదని చెప్పేసి, 30,000 ధర కూడా రావట్లేదని చెప్పేసి ఆమ్చూర్ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికైతే తాము నష్టపోకుండా తమకు గిట్టుబాటు ధర కలిగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రభుత్వం శ్రద్ధ తీసుకొని తమకు గిట్టుబాటు ధర వచ్చేలా చూడాలంటున్నారు. ఎందుకంటే పూర్తిగా మార్కెట్ యాజమాన్యం దీనిపైన దృష్టి సారించాలి. రైతులు నష్టపోకుండా తమకు గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పేసి రైతులు కోరుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఏకైక ఆమ్చూర్ మార్కెట్ నిజామాబాద్లోనే ఉంటుంది. కాబట్టి చుట్టుపక్కల నుంచి 10 జిల్లాల నుంచి రైతులు పెద్ద ఎత్తున తరలి వస్తారు. కాబట్టి వచ్చిన వాళ్లకు కనీసం వాళ్ళకు గిట్టుబాటు అయ్యేలాగా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఆమ్చూర్ రైతులు కోరుతున్నారు. కెమెరా పర్సన్ రవినాయక్తో శ్రీకాంత్, ఐ న్యూస్, నిజామాబాద్ మార్కెట్ నుంచి.